నేను భారతదేశపు స్వాతంత్రాన్ని నా 65 సంవత్సరాల ప్రయాణంలో జాతి గర్వించే విజయాలు ఎన్నో సాధించాను. కానీ ఇంకా సాధించాల్సిన చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. నా బిడ్డలు చాలామంది కూడు గూడు గుడ్డ లేక బాధపడుతున్నారు. బతుకు తెరువు లేక ఆకలితో అలమటించేవారు ఎందరో ఉన్నారు. ఎమ్మెల్యేని కలిసి ఇంటి స్థలం గురించి అడగచ్చు కదా. ఏందే ఎమ్మెల్యేని కనపడం అంటే మాట్లాడుకున్నావా ఏంది? రాను పోను 200 రూపాయలు ఖర్చు అయింది. ఈ ముసలావిడికి పెన్షన్ రావడం లేదు. ఎమ్మెల్యేని కలుద్దామంటే ఆయన ఎక్కడ ఉంటారో ఎలా కలవాలో మాకెవరికి తెలియడం లేదు. బెల్ట్ షాపులు తీయడం కుదరదు. బెల్ట్ షాపులో చీప్ లిక్కర్ అమ్మకం ద్వారా ప్రభుత్వానికి 8,000 కోట్ల ఆదాయం వస్తుంది. బెల్ట్ షాపుల్లో చీప్ లిక్కర్ తాగి 50 మంది మృతి చెందారు. పరిష్కారం అన్నది మన ఆలోచనల్లోంచి భావాల్లోంచి ఉద్భవిస్తే అది మన పరిసరాల్లోనే దొరుకుతుంది. దానికోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం నాకు చాలా ముఖ్యం. కానీ ఒక్కొక్కరికి సపరేట్గా టైం కేటాయించలేకపోతున్నాను. చూడండి, ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలని నేను కానీ సిబ్బంది కానీ ఫోన్ ద్వారానే పరిశీలించుకోవచ్చు. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న అతిపెద్ద నియోజకవర్గం నాది. రకరకాల సమస్యలు. 9 నెలల పార్లమెంటుకు అటెండ్ కావాలి, పైగా కమిటీ మీటింగులు. మిగిలిన టైంలో నేను నా ప్రజలకు ఎలా అందుబాటులో ఉండాలి, వాళ్ల సమస్యలను ఎలా తీర్చాలి. నా బిడ్డలు ఖచ్చితంగా పరిష్కారాన్ని కనుగొంటారని, మాతృభూమి గర్వించేలా ఎదుగుతారని నేను నమ్ముతున్నాను. జై హింద్. అమ్మా, నేను నీ బిడ్డని. నీవిచ్చిన స్వరాజ్య స్వతంత్రాలను కాపాడుకోవడానికి మేం చేస్తోన్న చిన్న ప్రయత్నం ఇది. phone2vote.com అంటే వెబ్సైటు, ఫోను రెండూ ఇస్తారా? ఈ నెంబర్ నేను పర్మనెంట్గా పెట్టుకొనవచ్చా? ఎలక్షన్లలో ఓడిపోయినను ఇదే నెంబరుతో ప్రజలకు అందుబాటులో ఉండగలనా? మీకు ఒక ఫోన్ నెంబర్తో పాటు మీ పేరున ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయబడుతుంది. ప్రతి సంవత్సరానికి ఒకసారి అద్దె చెల్లించి ఈ నెంబర్ని పర్మనెంట్గా వాడుకోవచ్చు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సేవా పనులు మీ వెబ్ పేజ్లో పెట్టుకోవచ్చు. మీ ఫోన్కు వచ్చిన ఫోన్ నెంబర్లు, మెసేజ్లు అన్నీ భద్రంగా ఉంటాయి. ఫోన్లు చేసి రకరకాల సమస్యలు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు వివరించవచ్చు. మెసేజ్లు కూడా చేసుకోవచ్చు. ఎమ్మెల్యే గారు, నా పేరు ఎల్లమ్మ. ఈ తహసీల్దార్ గారు నా పెన్షన్ ఇవ్వటం లేదు బాబు. నా పేరు శివ. నాకు అర్జెంటుగా ఎరువులు విత్తనాలు కావాలి. హలో, నా పేరు సీతండి. 6 నెలల నుండి స్కాలర్షిప్ ఇవ్వలేదండి. తహసీల్దార్ ఆఫీసా? నేను ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మాట్లాడుతున్నా. ఎల్లమ్మనే ఒక ఆమెకు పెన్షన్ ఇవ్వడం లేదంట. వెంటనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి నాకు ఫోన్ చేయండి. ఈ ప్రయత్నం రాజకీయ నాయకులను, నేతలను, సామాన్య ప్రజానీకానికి మరింత చేరువ చేస్తుంది. నాకు కరెక్ట్ టయానికి ఎరువులు విత్తనాలు ఇప్పించినందుకు ధన్యవాదాలయ్యా. ఆ మంచినీళ్ళ కష్టాలు తీర్చినందుకు చాలా సంతోషం. దండాలు ఎమ్మెల్యే గారు. స్కాలర్షిప్ ఇప్పించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ ప్రయత్నం అందరినీ కలుపుకుంటూ పోతూ చిరునవ్వులతో చెట్టాపట్టాలు వేసుకుని దేశ ప్రజలందరూ ఒక అందమైన జాతీయ క్రీడ ఆడుతున్నట్టుంటుంది. ఈ అవకాశాన్నిచ్చినందుకు ధన్యవాదాలు తల్లి.